దినం దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా సువార్త ఉజ్జీవ మహాసభలు అనేక ప్రాంతాలు అద్భుతంగా జరిగాయి. రక్షణ, స్వస్థత, విడుదల కార్యాలు మీరు చూశారు. అయితే ఏప్రిల్ నెల 24, ఏప్రిల్ 24, 25, 26, 27 4 దినాలు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అద్భుతమైన సువార్త ఉజ్జీవ మహాసభలు 4 దినాలు జరగబోతున్నాయి. అనురాధ కళాశాల మైదానం, ఈతక్షిల పాఠశాల, మను రోడ్, అద్భుతమైనటువంటి 4 దినాల సభలు నారాయణఖేడ్లో మొట్టమొదటిసారిగా బహుబలమైన సభలు ఆ ప్రాంతంలో జరగబోతున్నాయి. మేము అడుగు పెట్టడం కాదండి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి అనేక పాపములు ఉన్నవారు మారు మనసు, రోగములతో ఉన్న వారికి స్వస్థత, బంధకములు ఉన్న వారికి విడుదల, చీకట్లో ఉన్నవారు అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీరు ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ కూడా ప్రార్థించండి, సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలు? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? 5 to 6 పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ నుండి ప్రేయర్ అటెండ్ అవుతున్నారా? ఎందుకు నేను ఇంత పర్టికులర్గా మీకు చెప్తున్నానంటే, మీరు వింటున్నారా లేదా? మీరు మార్నింగ్ అందరూ పాలు పొందాలి. ఎందుకంటే ఉదయకాలం వాగ్దానం, వాక్యం, వ్యక్తిగత ప్రేయర్ మీకు చాలా అవసరం. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్న అవకాశం. కాబట్టి కష్ట, బాధ, దుఃఖ సమయాలన్నీ మన జీవితంలో వస్తాయండి. అవి ఏమీ మనల్ని అధిగమించవు. మా జీవితంలో కూడా చాలా ఉన్నాయి, మీకు ఎన్నో చెప్పుకోవాలి. అట్లాంటివన్నీ మేము ప్రభుతో చెప్పుకుంటాం. ఎందుకంటే ఆయన మన పక్షంలో కృప చూపే దేవుడు. సహోదరి, ఈరోజు భర్త దూరం అయ్యాడని బాధపడుతున్నావా? ఒకవేళ భార్య వెళ్ళిపోయింది, నా బిడ్డలు నాకు తోలేరు, నా కుటుంబం ఏంటి ఇట్లా అయిపోయింది, అసలు నా యవ్వన భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి అని చింతపడుతున్నావా? లేదంటే ఏమీ లేదనుకుంటున్నావా? రక్షణ లేని కుటుంబాలు, ఆత్మీయత లేని బిడ్డలుగా మీరున్నారా? కానీ ఒక్కటి మాత్రం, ఈరోజు మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు, యేసే రక్షకుడు దేవుడు, యేసుని సొంత రక్షకుడు అంగీకరిస్తే మీ పాపాలు క్షమించబడతాయి. ఆయన రక్తంలో మీరు కడగబడితే నిత్య జీవం పరలోకం ఉంటుంది. ఈ లోకంలో కూడా మన చేయి పట్టి ఆయన నడిపిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో మీ అందరికీ శుభవార్త. దేవుడు ఉన్నాడు, దేవుడు మన పక్షంలో విజయాన్ని ఇస్తాడు. కాబట్టి చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం అని నేను చదువుతున్నాను. అందరూ విని దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనం 2వ మాట. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. దేవుని బిడ్డ, నువ్వు శోధనల గుండా వెళ్తున్నావేమో, నిందల గుండా వెళ్తున్నామేమో, ఆర్థిక బంధకాల గుండా వెళ్తున్నామేమో, కానీ దేవుడిస్తున్న వాగ్దానం, ఆత్మీయతలో నువ్వు ఆశీర్వదించబడతావు. అది డౌట్ లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మీయంగా దీవించబడితే అన్ని విషయాల్లో కూడా దీవిస్తాడు. కానీ జనముల ఐశ్వర్యం నువ్వు అనుభవిస్తావు. ఎవరి ఐశ్వర్యం? వారి యొక్క ప్రభావం పొంది నువ్వు అతిశయిస్తావు. దేవుని బిడ్డ, సమస్తము దేవుడు నీ కోసం, నా కోసం చేశాడు. అన్నీ మన కొరకే. అంటే పాపము, శాపము కాదు, ఆత్మీయ అభివృద్ధి, అభిషేకము, వరములు, అంతేకాక ఆర్థికంగా అన్ని ఏరియాస్లో. ఒకటి నేను చెప్పలేను, ప్రతి ఏరియాలో నువ్వు ఆశీర్వదించబడ్డం దేవుని చిత్తం. కాబట్టి ధైర్యంగా ఉండు. జనముల ఐశ్వర్యం నువ్వు అనుభవించబోతున్నావు. ఈరోజు వాగ్దానం, జనముల ఐశ్వర్యం నువ్వు అనుభవిస్తావు. అంతే. దేవుడు నిన్ను అట్లా బ్లెస్ చేస్తాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని, నీ భర్తని, నీ భార్యని, నీ ఆత్మీయ జీవితాన్ని, అన్ని ఏరియాస్ నుండి అటువంటి కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ ప్రభావం పొంది అతిశయించబోతున్నావు. ఎంత ధైర్యంగా నువ్వు ముందుకు సాగబోతున్నావు. ఇప్పుడున్న పరిస్థితులు ఇక ముందు ఉండవు. ఇప్పుడున్న వేదన, నిన్ను వెంటాడుతున్న వేదనపై నువ్వు విడుదల పొంది బయటికి రాబోతున్నావు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం దేవుడు మన అందరికీ ఇస్తుండగా దేవునికి థ్యాంక్స్ చెప్పండి. కానీ ఒక్కటి మాత్రం, ప్రభు బాటలో సాగండి, వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, ఆత్మీయులుగా బ్రతకండి, క్రీస్తుని అంగీకరించండి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి ఒకటి చెప్పండి, ప్రభు ఇది నా జీవితంలో, ఇది వింటున్న వారి జీవితంలో నెరవేర్చబడను కాకని ప్రార్థన
చేయండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయి. అవును ప్రభా, ఆత్మీయతలో పడిపోయిన వారు అభిషేకించబడాలి. ఎదుగుదల ప్రభా, ఆత్మీయ అభివృద్ధి ప్రభా, అభిషేకం అభివృద్ధినైనా ఆత్మ సంబంధంగా కట్టబట్టుకు సహాయం చేయండి. నూతన పరచండి, బలపరచండి, తోడుగా ఉండండి. ఏ రోగములున్న, యేసు పొందిన గాయముల వలన ఇప్పుడే స్వస్థత, ఆపరేషన్స్ అయినా క్యాన్సిల్ అయిపోవాలి. వ్యాధి బాధ నుంచి విడిపించి విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. సొంత గృహం లేని వారికి సొంత గృహంలో, జాబ్ లేని వారికి జాబ్ దయచండి. వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు, ఘనమైన వివాహాలు ప్రభా. అప్పుల భారంలో ఉన్న వారికి విడుదల ప్రభా. తండ్రి నాయన, ఇందల అవమానంలో ఉన్న వారికి విడుదల నాయన. వారి భూమి, వారి ఇల్లు ఎవరు సొత్తుగా తీసుకున్న అది తిరిగి ఇవ్వాలి, అద్భుతం జరగాల ప్రభా. అంతేకాక వారి డబ్బు ఎవరికి ఇచ్చారు, వారి డబ్బు తిరిగి రావాలి, అద్భుతాలు చేయండి ప్రభా. నాయన, ఎవరు భారంతో ఉన్నారు విడుదల దయచండి. భారతదేశం, ప్రపంచ దేశంలో ఎవరు చూస్తున్నా వారున్న దేశంలో రక్షణ, విడుదల, స్వస్థత, అద్భుతం వారికి జరగాల. వారి బంధకాల నుంచి విడుదల పొందారా, వారి దేశాలు రక్షించబడాలా. మా భారతదేశాన్ని రక్షించండి, మా ప్రియులను రక్షించండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న మా ప్రియులందరికీ శుభమును ప్రకటిస్తూ ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి వాగ్దానం స్థిరపడి దీవించబడిన గాక. ఈరోజు బర్త్డే బిడ్డలను దీవిస్తూ వాగ్దానం నెరవేర్చి మా అందరికీ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. వాగ్దానం అది దేవుంది, మీ ద్వారా అందరికీ అందాల. మీ వాట్సాప్ నుండి మీ స్టేటస్లు ఈ వాగ్దానం పెట్టి అందరికీ పరిచయం చేయండి. పొద్దున్నే 5 to 6 ఆరాధన ఎవరు మిస్ అవ్వకండి. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ నుండి 6 to 9 మిస్ అవ్వకండి. మీరు ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం సువార్త సభ సాయంత్రం జరుగుతుంది. బెల్లంపల్లి వచ్చి పాలు పొంది వాక్యం విని ప్రార్థన చేయించుకొని ఆదివారం ఉదయం 7 నుంచి 9 మొదటి ఆరాధనలో బెల్లంపల్లిలో పాలు పొంది వెళ్ళొచ్చు. మీరు ఎవరు వచ్చిన అకామిడేషన్స్, ఫ్రీ మీల్స్ అన్నీ ఉంటాయి. కల్వరి ప్రామిస్ లాంటి సండే మాత్రమే 3 ఆరాధనలు, అక్కడ పాలు పొందొచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.